శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి నవంబర్ 1, 2, 3, 4 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చండి. మరి కుంభరాశి వారు ఇప్పుడే కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కన్నిటికి ఒక ముగింపు దొరికేటటువంటి సమయం ఈ 4 రోజుల్లో మీకు ఎప్పుడు దొరకబోతుంది? అలాగే మీరు శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు, మార్పులు అలాగే తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఈ మాటలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని చెప్పి, అలాగే 4 రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వీడియో అయితే చెప్పబడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశిలో జన్మించిన మీరు చాలా సున్నితమైనటువంటి, విశాలమైనటువంటి హృదయం, మీలో పేరుకుపోయినటువంటి భారాన్ని, మీ ఆత్మను నిరంతరం కూడా తొలిచేస్తున్నటువంటి చిక్కిన ప్రశ్నలు, గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి ఆవేదనను, ఆందోళనను, చెప్పలేనటువంటి సంఘర్షణలను పూర్తిగా అర్థం చేసుకోగలరు. కానీ మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్లుగా సాఫీగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణం ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కదండి. ఎటు చూసినా కూడా గందరగోళం, ఏమిటో తెలియని అభద్రతా భావం, మీ మీద మీకే ఒక అపనమ్మకం. నేను ఇప్పుడు వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా? నా నిర్ణయాలు నన్ను నా గమ్యాన్ని చేరుస్తాయా? అసలు నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింపవళ్ళు నిద్రపోనివ్వటం లేదు కదా. మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు కదా. అసలు ఈ 4 రోజుల్లో మీకు ఉన్నటువంటి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మీకు ఏర్పడబోతుంది? అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి? ఈ గ్రహ సంచారాల వలన జరగబోయేటటువంటి శుభ పరిణామాలతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలైతే మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందామండి. గుర్తుంచుకోండి, ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులు ఎంత మాత్రం కాదు, మీరు మహర్జాతకులు. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం. ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండి ఉంది. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండుకుండతో పోలుస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండినటువంటి ఒక నిండుకుండ లాంటి వారన్నమాట. ఎంత గొప్ప మానవతావాదులు అంటే, ఎల్లప్పుడూ కూడా మీకు వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి, మీ కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల గురించి, మీరు ఇతరుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా, లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుందన్నమాట. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయేటటువంటి సున్నితమైన, కరుణామయమైనటువంటి మనసు మీది. అయితే విధి చిత్రమైనటువంటి విచిత్రం ఏమిటంటే, మీ జీవితం చిన్నతనం నుండే పూల పానుపులా ఉండదండి. ఎన్నో ఒడిదుడుకులకు, మరెన్నో అవమానాలను, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతూ ఉన్నారు. మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను, మీరు కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదన్నమాట. అదే మీ గొప్పతనం. మీలో ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైన ఇవ్వటానికి వెనుకడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. ఇక ఈ రాశివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక అన్వచనీయమైనటువంటి నిజాయితీ, వీరి కళ్ళల్లో ఒక తొలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణితి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు, అనుభవిస్తూ ఉన్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి.
ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే అది మీలోనే దాగుంది. అంటే మీ గ్రహస్థితిలో దాగున్నదన్నమాట. డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు. కుటుంబ బంధాల విలువను తేలిగ్గా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయటానికి. మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మాత్రం తెలుసుకోండి. గత కొంతకాలంగా మీరు నిశ్చితంగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డగ్గు ఆగిపోవటం, ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడటం, పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవటం, చేసిన అప్పులు తీర్చలేకపోవటం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవటం, ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి కారణం మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండడని తెలుసుకోండి. డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు, దాని విలువ నీకు తెలుసా అని. అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై, సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులను, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటుంటాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడినా మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉంటారు. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లెక్క చేయటం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని తెలుసుకోండి. కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును, బాధ్యతను, పరిణితిని నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి అంటే మీ మాటలు ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకునేలా ఉంటాయన్నమాట. అందుకే మీరు కొంత మౌనంగా ఉండటం, ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడటం చాలా శ్రేయస్కరం. గుర్తించుకోండి, మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు. అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారుడిగా, వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దేటటువంటి గొప్ప శిక్షణ మాత్రమే. ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి, ప్రశాంతత లేకపోవటం, నిద్ర లేనటువంటి రాత్రులు, ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండటం అన్నమాట. అంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాల మరమ్మతులకు, గృహ నిర్మాణ పనుల్లో, లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురుకావటం, ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు కరువైపోయినట్లుగా, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతుపట్టనటువంటి భయం, ఏదో జరగకూడనిది జరుగుతుందేమోనన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. మీరు ఎంత పట్టుదలతోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ మీ జీవితం ఆనందం, మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తుంది. అయితే కొంతమందికి చాలా తేలిగ్గా ఇవి దొరికేస్తూ ఉంటాయి. మీకు అలా కాదండి. మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారటం లేదని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ప్రత్యేకించి ఈ రాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పటం అనేది జరుగుతుంది. అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి, మంచి లైఫ్లో లీడ్ చేయాలని చెప్పి, ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటికీ, బాధలు చూసినప్పటికీ కూడాను మీకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్. మరి ఆ కష్టం కూడా మీ యొక్క వారు చేసేటటువంటి కష్టాలు ఏది కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు. అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారబోతుందండి. ఏంటంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్టు, స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుంది. మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ
ఒక పని మొదలుపెట్టినా కానీ, వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా అందులో ఖచ్చితంగా విజయాలను అనేది చూడబోతున్నారు. ఇంకా చెప్పాలంటే స్థల మార్పిడి కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడున్నటువంటి స్థలం నుండి ఎక్కడికో అంటే ఉన్నట్టుండి ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని కొత్తగా ఇంటికి వెళ్ళి మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీకు జరగబోతుంది ఖచ్చితంగా. అలాగే మీకు అదృష్టకరంగా కూడా మారబోతుంది. కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి మీకున్నటువంటి చిన్న సమస్యలు కూడా క్లియర్ అయిపోయి, అందులో కూడా మీకు ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యే విధంగా వాస్తు అనేది మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి అదృష్టాలనేవి కలిసి వస్తాయి. అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైతే ఉందో మిమ్మల్ని వెంటాడుతూ ఉందో ఆ అసంతృప్తికి కూడా కారణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అసంతృప్తి పూర్తిగా పోవాలంటే కూడా మీరు తప్పకుండా మీరైతే కొన్ని విషయాలు పాటించాలండి. అదేంటంటే నరఘోష, నరదృష్టి చాలా ఎక్కువగా ఈ రాశి మీద ఉన్నాయి. ఒక్క నరఘోష వలన అంటే నరదృష్టి అనేవంటి నల్లరాయి కూడా పగిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అసంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యంపై చాలా ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంది. అంటే మనం ఎంతైనా మనుషులమే కదా! మనకు మానసిక సమస్యలు ఉంటాయి. బాధలు వస్తూ ఉంటాయి. కష్టాలు వస్తాయి. ఏ సమస్యకైనా కూడా కారణం ఏంటంటే, మన వెనుక ఏదో ఒక శక్తి అనేది మిమ్మల్ని నెగెటివ్‌గా గురిచేస్తూ వస్తుంది. దానివల్ల మనకు సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతీదీ కూడా పాజిటివ్‌గా జరగాలని చెప్పి ఏమీ ఉండదు. ప్రతీదీ కూడా మనకు నెగెటివ్‌గా వస్తుంది. అంటే దానికి కారణం మనమే అని చెప్పి అనుకోకూడదు. అయితే మీరు ప్రతి శనివారం పూట శివాలయానికి వెళ్తూ ఉండాలండి. లేదంటే ప్రతి శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ ఉండండి. ఎవరైతే ఆ ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ, శనివారం కానీ వెళ్తారో వారు ఒంటికి ఆవహించినటువంటి నరఘోష, నరదృష్టి దోషాలు అనేవి పూర్తిగా పోతాయి. దానివల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూతా ఏర్పడుతుంది. ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క కృప అనేది మీ యందు ఉన్నంత వరకు ఏ నరఘోష కానీ, నరదృష్టి కానీ మిమ్మల్ని తాకలేదు. అలాగే మీరు స్వామివారి యొక్క సింధూరాన్ని తప్పకుండా ముఖంపై ధరించండి. అలాగే ఈ విషయాన్ని తప్పకుండా మర్చిపోకండి. మీరు నిత్యం కూడా బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని బయటకు వెళ్ళండి. ఇంకా ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక పచ్చడి నిమ్మకాయని జేబులో వేసుకొని బయటకు వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను తీసి ఇంటి బయట ఎడమ చేతి వైపు 3 సార్లు, అలాగే కుడి చేతి వైపు 3 సార్లు తిప్పి వేసుకుని ఆ నిమ్మకాయను దూరంగా విసిరేసి కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. దీనివల్ల నరఘోష, నరదృష్టి అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయి. ఇక అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయంగా మార్చుతూ ఉంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు. అలాంటి వాళ్ళని పట్టించుకోకండి. భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినటం, చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావటం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం, ఒకరిపోయి ఒకరికి అనుమానంపై రావటం వంటివి జరుగుతూ వస్తున్నాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు తలెత్తే భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి స్థాయికి వెళ్తున్నాయన్నమాట. అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతూ ఉంది. మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి, అదనపు పని భారంపై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు, సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు అంత కోపం, అసహనం, నిస్సహాయత ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుంది కదూ. అయ్యో ఏంటి మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా, ఈ కష్టాల ఊబి నుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి ఆధారపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శుభవార్తలు మీకు ఇక్కడి నుంచే మంచి టైం అనేది స్టార్ట్ అవ్వబోతుంది తెలుసుకోండి. అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంటారు. ఈ రాశివారు ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంతే బలంగా మొలకెత్తి మహావృక్షమైనట్లుగా నిప్పిలో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛదనం పొందినట్లుగా మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురిచేస్తుంది భగవంతుడు. మళ్ళీ నాశనం చేయడానికి కాదండి, మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి. కాబట్టి బాధపడని అవసరం లేదు. మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి 4 రోజుల్లో మీకు చాలా అంటే చాలా వ్యాపారపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఇటు కుటుంబ జీవితంలో కావచ్చు, లేదంటే ప్రయాణ విషయంలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్ప మంచిగా శుభవార్తలు వింటారు.
మంచి శుభ సమయం, అద్భుతమైనటువంటి ఒక మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలగబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవ కార్యాలలో పాల్గొంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మానసిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ రాశివారి జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఏవైనా చిన్న చిన్న దోషాలు, కష్టాలు ఇటువంటివి ఉంటే కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడికి ఆలయానికి కానీ, నవగ్రహ ఆలయానికి కానీ వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కుదిరితే లేదా రోజు కనీసం శనివారం నాడు 108 సార్లు జపించడం వలన శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి ఇలా పూజించడం వల్ల గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి. శివాలయానికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో, చెరుకు రసంతో, బిల్వ పత్రాలతో, తెల్లని పుష్పాలతో స్వామికి అభిషేకం చేయించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. ప్రతిరోజు క్రమశిక్షణతో కూడినటువంటి గొప్ప జీవనశైలి నిలవరుచుకోవటం, అనవసరమైనటువంటి వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఆధ్యాత్మికంగా ఈ కాలంలో శనిదేవుణ్ణి ప్రార్థించడం, ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు సహాయం చేయటం వంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పక పొందవచ్చు. అలాగే మన కర్మలను సరిగ్గా ఉంచుకుంటే ఆయన ప్రభావం కూడా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడు కష్టపడి పనిచేసే వారిని, నిజాయితీకి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టండి. ఈ కాలంలో ఓపిక, సహనం చాలా అవసరం. తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అనవసరమైనటువంటి వాదనలకు పూర్తిగా దూరంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుండి మీకు ఈ 4 రోజుల్లో కూడా చాలా అద్భుతంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంతటితో కుంభరాశి వారి గురించి నవంబర్ నెలలో తెలుసుకున్నారు కదా ఏం జరగబోతుందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి.